హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 27న ఎన్టీఆర్యుహెచ్ఎస్ ఫైనల్గా నీట్ పీజీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కౌన్సిలింగ్ కోసం. అండ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్స్ని ఫిల్ చేసుకోవచ్చు. అక్టోబర్ 4th వరకు మనకి టైం ఉంది. అండ్ ఒకవేళ ఫీజు లేట్ అయితే అక్టోబర్ 7th వరకు టైం ఇచ్చారు. కాకపోతే దానికి ఎక్స్ట్రా ఫీజ్ 20,000 పే చేయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే 7,000, 5,900 అలా ఉన్నాయి విత్ ఇన్ ఏపీ. అయితే అవుట్ సైడ్ కంట్రీ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మనకి రిజిస్ట్రేషన్ లేట్ అయితే కనుక ఎక్స్ట్రా 20,000 పే చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ అప్లికేషన్లో మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, పేమెంట్ స్టేటస్ ఎలా చూసుకోవాలి అని డీటెయిల్డ్గా క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ ఎన్టీఆర్యుహెచ్ఎస్ యూజర్ మాన్యువల్ ఇచ్చారు మనకి. అది నోటిఫికేషన్ లిస్ట్లో కింద ఉంటుంది. అది ఓపెన్ చేస్తే డీటెయిల్డ్గా పీడిఎఫ్ ఫార్మాట్లో చాలా క్లియర్గా ఇచ్చారు. బట్ స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసి క్లారిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-2025 ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఇలా కనిపిస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే కాంపిటెంట్ అథారిటీ కోటా, మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. అది తర్వాత ఇక్కడ మెన్యూ బార్ ఉంది కదా, 3 లైన్స్, అది ఓపెన్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మన నేమ్ అపేర్ అవుతుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనం ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అండ్ ఈ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓటీపీ జనరేట్ అయిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తారు. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ ఇందాక కన్ఫర్మ్ చేసిన పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి. అక్కడ మెన్యూ బార్లో క్లిక్ చేస్తే మనకి లాగిన్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇలా లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇందాక వచ్చిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ఇలా వస్తుంది మనకి. దాంట్లో సర్వీసెస్ క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ని క్లిక్ చేయాలి. మనకి నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. నీట్ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోయి ఉంటాయి. దాని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎంబీబీఎస్ డీటెయిల్స్, పర్సనల్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ అండ్ సర్వీస్ డీటెయిల్స్ ఉంటే సర్వీస్ డీటెయిల్స్ అవన్నీ మనం ఫిల్ చేయాలి. ఆఫ్టర్ దట్ పేమెంట్ చేయాలి. మోస్ట్లీ నెట్ బ్యాంకింగ్తో చేసుకోండి. అవ్వకపోతే డెబిట్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఏయూ రీజియన్నా, ఓయూ రీజియన్నా చూసుకోవాలి. ఒకవేళ ఏపీ నాన్ లోకల్ అయితే మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ అయితే మీరు ఏపీ నాన్ లోకల్గా క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే ఎస్ క్లిక్ చేయండి. ఆర్ మైగ్రేట్ అవ్వాలి అనుకున్నా కూడా ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆర్ యూ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్ అని ఉంటుంది, అంటే తెలంగాణ టు ఏపీ మైగ్రేట్ అవుతున్నారా అని, లేకపోతే ఆర్ యూ క్లెయిమింగ్ ఏపీ నాన్ లోకల్ అని. ఈ 2 ఆప్షన్స్లో మీరు ఏదైతే ఉందో అది క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు లోకల్ స్టేటస్ కోసం క్లెయిమ్ చేస్తుంటే కనుక లోకల్గా సర్టిఫికేట్ అండ్ ఆ సర్టిఫికేట్ నెంబర్ అండ్ ఏ డిస్టిక్ అయితే మైగ్రేట్ అవుతున్నారో ఆ డిస్టిక్ని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏ యూనివర్సిటీ అయితే ఉంటుందో ఆ యూనివర్సిటీ రీజియన్ని క్లిక్ చేయాలి. ఆంధ్ర యూనివర్సిటీ క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఏపీ నాన్ లోకల్కి క్లెయిమ్ చేస్తే కనుక ఇక్కడ 3 సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఈ 3లో ఏదో ఒకటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఏపీ నాన్ లోకల్ క్లిక్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు నాన్ లోకల్ అయితే ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమైసైల్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎస్ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఈ 3 సర్టిఫికేట్స్లో ఏదో ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ రీజన్ ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమైసైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ ఎంబీబీఎస్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో అయినట్టయితే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఫైనల్గా ఆల్ రీజన్స్ వాళ్ళు 9 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. 9th వన్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి. రిమైనింగ్ వాళ్ళందరూ 8 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. నీట్ పీజీ స్కోర్ కార్డ్,
బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయినా అప్లోడ్ చేయొచ్చు. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ, ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మ్యాక్సిమం సైజ్ 1000 KB ఉండాలి ఆర్ బిలో ఉండాలి, అంతకన్నా అబోవ్ ఉంటే అప్లోడ్ అవ్వదు. ఇవన్నీ ఒకసారి అప్లోడ్ చేసుకొని ప్రివ్యూ చేసుకున్న తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయండి. ఇది కొంచెం అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, పానిక్ అవ్వద్దు. మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. ఫైనల్గా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ఫైనల్ సబ్మిషన్ తర్వాత మనకి అప్లికేషన్ అయిపోయినట్టే. ఫైనల్గా సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేస్తే మన స్టేటస్ తెలుస్తుంది. అండ్ మనం ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి. సో ఎర్లీగా రిజిస్ట్రేషన్స్ అండ్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. లేకపోతే 20,000 ఎక్స్ట్రా ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే NTRUHS వాళ్ళు మనకి కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్స్. అండ్ వెబ్సైట్ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశారు. సో ఏమైనా క్వైరీస్ ఉంటే టెక్నికల్ ఇష్యూస్ కానీ, పేమెంట్ ఇష్యూస్ కానీ, రెగ్యులేషన్స్లో మనకి ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. అండ్ మేనేజ్మెంట్ కోటా కూడా సేమ్ కాంపిటెంట్ కోటా లాగానే ఉంటుంది. కాకపోతే ఫీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా రెండూ చూస్ చేసుకోవాలి అనుకుంటే 2 times మనం చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్. 2 డిఫరెంట్ రిజిస్ట్రేషన్ ఐడీస్ వస్తాయి. CQ అయితే CQ ఐడి వస్తుంది, MQ అయితే MQ ఐడి వస్తుంది. CQ కావాల్సిన వాళ్ళు ఓన్లీ CQ చేసుకోండి. MQ కూడా కావాలి అనుకున్న వాళ్ళు MQ కూడా చేసుకోండి. ఓన్లీ MQ అయితే MQ చేసుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా 2 డిఫరెంట్గా ఉంటాయి, సో 2 చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.